హాయ్ సార్, నా పేరు రమేష్. నేను ప్రజెంట్ ఆనంద్ అగ్రోలో వర్క్ చేస్తున్నాను. మన దగ్గర వచ్చేసరికి మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ అనమాట, నాసిక్ నుండి వస్తుందన్నమాట. ఈ ఆనంద్ అగ్రో కేర్ ఒక మెయిన్ మోటో ఏంటంటే, ఎవరైతే కెమికల్ వాడుతున్నారో ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్గా మానాలి, ఆర్గానిక్గా వర్క్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు అనేది మెయిన్ మోటో అనమాట. ప్రతి పల్లెకు కూడా మన ప్రోడక్ట్ వెళ్ళాలి, ఆర్గానిక్గా వాడాలి అనేది మెయిన్ మోటో అనమాట. అది మనం స్టార్టింగ్ మొక్కని వేసిన దగ్గర నుండి, అంటే మొక్క వేయిన దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి. మొక్క వేసిన దాని తర్వాత మొక్క ఎదుగుదలకైతేమి, మొక్క ఫంగిసైడ్స్ అయితేమి, ఆకుముడతకి అయితేమి, పురుగుకి అయితేమి, ఫ్లవర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా, కాయకు వచ్చినప్పుడు కాయ డ్రాప్ అవుట్ అవ్వకుండా, కాయ షైనింగ్ పెరగడానికి, కాయ బరువు రావడానికి ప్రతి ఒక్కటి దశకు మన దగ్గర ప్రోడక్ట్లు అనమాట. మన స్టార్టింగ్ ఏ మిరపలో కావచ్చు, దాని తర్వాత వరిలో కావచ్చు, ప్రతి ఒక్క పంటలో మన దగ్గర పంచం గోల్డ్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఏదైతే భూమి లోపల పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు మొత్తం మొక్కనిస్తుంది. ఎలా అందిస్తుందంటే, ముందు వేరు వ్యవస్థ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. వేరు వ్యవస్థని క్లీన్ చేస్తాం. అట్ ద సేమ్ దాంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, పల్విక్ యాసిడ్ ఉంటుంది, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎమైనో యాసిడ్స్ ఎక్స్ట్రాగా మళ్ళీ దాంట్లో ఇంకా కొన్ని మిక్స్డ్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. మైక్రోరైజం కూడా ఉంటుంది. ఈ మైక్రోరైజం వల్ల యూజెస్ ఏం జరుగుతుందంటే, ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా ఉంచుతుంది. ఆ గట్టిగా ఉంచడం వల్ల పోషకాలు బాగా మొక్కకు అందినప్పుడు మొక్క ఎదుగుదల బాగా వస్తుంది అనమాట. దాని తర్వాత మొక్క కొంచెం ఎదుగుదల వచ్చింది, ఒక 30 days, 40 days వచ్చింది. ఆ 40 days వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ముడతనే స్టార్ట్ అయింది. మనకు ఏ క్రాప్లో అయినా సరే, టమాటాలో కావచ్చు, చిల్లీలో కావచ్చు, సమ్ వెజిటబుల్ క్రాప్స్లో ముడతనే యాడ్ అవుతుంది. మన దగ్గర వైరోబ్యాన్ ఉంది. ఈ వైరోబ్యాన్ తోటి మన దగ్గర టఫైట్ ఉంది. టఫైట్ 40% ఉంది. డబుల్ డోస్ ఎక్కువగా మీకు ముడత ఉంది అనుకుంటే మటుకు టఫైట్ 90% ఉంది. ఈ 2 ప్రోడక్ట్లు వాడుకుంటే మన దగ్గర ఏంటంటే ముడత స్టార్టింగ్ స్టేజ్ నుంచి కంట్రోల్ అవుతుంది. స్టేజ్ 1లో వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అనమాట. స్టేజ్ 2లో వాడుకుంటే వారానికి 2 సార్లు స్ప్రే చేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ లీటర్ వచ్చేసరికి 250 లీటర్లకు వస్తుంది. మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం బయట అనుకోవచ్చు ఆర్గానిక్ కదా, ఎక్కువ మీకు ప్రైస్ ఉంటుందేమో, అటువంటిది అపోహలు ఏం లేవు. మన దగ్గర ఆనంద్ అగ్రో కేర్లో ప్రతి ఒక్కటి తక్కువ రేట్లో మీకు కనపడుతుంది అనమాట. ఈ ముడతకు అయిపోయిన దాని తర్వాత టీఆర్ఎం ఉంది. ఇది ట్రిప్స్కి, ఎర్రనల్లికి, మీల్ బగ్స్కి, పేనుబంకకి ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది. ఈ ప్రోడక్టు ఎలాగంటే, మీకు ఏ పురుగు వచ్చినా సరే ఇది కొట్టుకోవాలి. దీంతోపాటు ఏం చేసుకోవాలంటే, మీరు నీమ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ పురుగు మందు కొట్టుకున్నా కూడా ఏం చేసుకోవాలంటే, నీమ్ ఆయిల్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మీకు తెలియని విషయం అదే. ఏ పురుగు మందు కొట్టేటప్పుడు పురుగు వరకు వెళ్తుంది, కానీ ఆ గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్డు మటుకు వెళ్ళదనమాట. ఆ గుడ్డు వెళ్ళాలంటే ఏం చేసుకోవాలంటే, నీమ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పురుగు మందు కొట్టినప్పుడు పురుగు వరకు వెళ్తుంది. అది గుడ్డు ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ మీకు పురుగు మందు కొట్టుకోవాలి. అలా కాకుండా మీరు నీమ్ ఆయిల్తో కొట్టుకున్నారంటే గుడ్డుతో సహా మొత్తం సాఫ్ అయిపోతుంది. అసలు గుడ్డే లేకపోతే పురుగే లేదైపోయా. అది మీరు మీరు గమనించాలన్నమాట. అలాగనే కొంచెం పురుగు దశ కొంచెం స్టార్టింగ్ దాటింది, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్లవరింగ్కి వాడతాం. మన దగ్గర ఫ్లవరింగ్కి స్కేలప్ ఉంది. ఈ స్కేలప్ ఏం చేస్తుందంటే, ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు మెయిన్గా తేనెటీగ అవసరం. ఈ స్కేలప్ ఏం చేస్తుందంటే, ప్రతి తేనెటీగ ఏదైతే ఉందో పాలినేషన్కి, ఆ పాలినేషన్ని స్టార్ట్ చేయడానికి స్కేలప్ వాడతారు అనమాట. అట్ ద సేమ్ టైం మేల్ ఫ్లవర్ కంటే ఫీమేల్ ఫ్లవర్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మేల్ ఫ్లవర్ ఎంత వచ్చినా ఉపయోగం లేదు. ఫీమేల్ ఫ్లవరింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఉంది. ఆ ఫీమేల్ ఫ్లవర్ రావాలంటే తేనెటీగ రావాలి, పాలినేషన్ జరగాలి. పాలినేషన్ జరిగినప్పుడే మీకు క్రాప్ అనేది మంచిగా వస్తుంది. ఆ పాలినేషన్ జరగాలంటే మీరు స్కేలప్ వాడాలి. ఈ స్కేలప్ ఆనంద్ అగ్రో కేర్లో రిజల్ట్ అనేది నెంబర్ 1 రిజల్ట్. మేము ఆల్రెడీ గులాబీ తోటలు, మీకు మెయిన్గా గులాబీ తోటలో ఏదైతే ఉందో దాంట్లో వాడిచ్చాము. వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి, వెజిటబుల్ క్రాప్స్లో వాడిచ్చాము. కాబట్టి స్కేలప్ అనేది మీరు కొంచెం బాగా చూసుకోండి, బాగా కొట్టండి. మనకు తక్కువ ప్రైస్లోనే వస్తుంది. మీరు అపోహలు అయితే ఏమీ వద్దు. ఆనంద్ అగ్రో కేర్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా తక్కువలో వస్తుంది. మీరు అనుకున్న దానికంటే చాలా తక్కువలో వస్తుంది. ఓకే, ఫ్లవరింగ్ అనేది మనకు బాగానే వచ్చింది. ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఏదైతే ఫ్లవరింగ్ ఉందో ఆ ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకూడదు అంటే మన దగ్గర క్రాప్ టానిక్ ఉంది. ఈ క్రాప్ టానిక్ ఏం చేస్తుందంటే, ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఆ ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్లవరింగ్ నుంచి కాయ మారే దశ ఉంటుంది. ఆ కాయ ఏదైతే ఉందో మంచిగా వస్తుంది అన్నమాట. ఆ కాయ రాలనికుండా చేస్తుంది. కాబట్టి ఇది దానివల్ల చాలా, దీనిలో B1, B2, B6, B12 కావాలి, ఎమైనో యాసిడ్స్, చాలా రకాల పోషకాలు ఉంటాయి.
కాబట్టి ఇది కంపల్సరీ వాడుకోవాలి. కాయ కూడా కొంచెం కొన్ని మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ బత్తాయి తోటలు కానీ ఈ షేప్ అవుట్ వస్తూ ఉంటాయి. కాయ రౌండ్ రాకపోవడం, మళ్ళీ కాయ అన్షేప్డ్ వస్తాయి అన్నమాట. ఈ క్రాప్ ప్లాంట్ కొట్టిన దీంట్లో ఉన్న ఎమ్ఐనో యాసిడ్స్ B1, B12, B6 న్యూట్రియన్స్ వేసాయంటే కాయ షేప్ వస్తుంది, కాయ షైనింగ్ వస్తుంది, బరువు కూడా వస్తుంది. అలాగా మన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే దశకు అనమాట, దశకు మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇంకా మన దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రజెంట్ వాడుతున్నాం. దాంతోపాటు నానోషీల్డ్ ఉంది. ఇది మన దగ్గర ఆనంద్ అగ్రోకేర్లో స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ప్రజెంట్ ఏదైతే జనరేషన్లో ఉందో ప్రతి ఒక్క ప్రోడక్టు మొత్తం కెమికల్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే భూమి అనేది కలుషితం అయిపోతుంది. దానివల్ల గడ్డ కడుతుంది అన్నమాట భూమి. ఇది నానోషీల్డ్ వాడినామంటే భూమి ఏదైతే కలుషితం అయిపోయిందో ఇదేం చేస్తుందంటే ఆ కలుషితాన్ని మొత్తం తీసేస్తుంది, ప్యూరిటీ రాణిస్తుంది అనమాట. మొక్క ప్యూరిటీ ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అనేది బాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు సాయిల్ అనేది గట్టిపడింది, అప్పుడు వేరు వ్యవస్థ అనేది మనకి రాదనమాట. ఆ సాయిల్లో ఫెర్టిలిటీ ఉంది అనుకోండి మంచిగా ఉంటుంది. ఇంకా దీంతో మన దగ్గర ఉందంటే ఆనంద్ వెట్టి గోల్డ్ ఉంది, గమ్ అనమాట. ఇది స్ప్రెడ్డర్ అట్ ద సేమ్ టైం బాగా పనిచేస్తుంది మనకు. దాని తర్వాత చీలేటెడ్ జింక్స్ ఉన్నాయి, చీలేటెడ్ మైక్రో న్యూట్రియన్స్ మొత్తం ఉన్నాయి మన దగ్గర. పొటాష్ కానీ, మెగ్నీషియం కానీ, బోరాన్ కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ ప్రతి ఒక్కటి చీలేటెడ్. మనకు జింక్లో కూడా మనకు జింకు ఐరన్ దీంట్లో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే 31% జింక్ ఉంది, 39% జింక్ ఉంది. అది మన దగ్గర స్పెషాలిటీ. అలాగే మన దగ్గర వాటర్ సాల్యుబుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేజ్లో ప్రతి ఒక్క మొక్కకి మన దగ్గర వాటర్ సాల్యుబుల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే మన దగ్గర 5G క్యాప్సిల్స్ అవుతున్నాయి. ఈ 5G క్యాప్సిల్స్ ఏంటంటే నానో టెక్నాలజీ అనమాట. ఇప్పుడు TRM ఉంది, ఈ ట్రిప్స్కి, రెడ్ మేట్స్కి, మీలీ బస్కి పనిచేస్తుంది. దీంట్లో 1/2 లీటర్లో ఉండే క్వాలిటీ ఈ క్వాలిటీ మొత్తం 5 క్యాప్సిల్స్లో వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తుంటే నానో టెక్నాలజీ అనమాట, అడ్వాన్స్ టెక్నాలజీ. ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది ప్రజెంట్, మనం కూడా అప్డేట్ అవ్వాలి. కాబట్టి దీంట్లో ఉన్న క్వాలిటీ మొత్తం దీంట్లోనే వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటారా, ఇది ఎలాగైతే మనము ఒక డ్రమ్లో కలిపి వేసేస్తున్నామో అలాగే సేమ్ 5 క్యాప్సిల్స్ డ్రమ్లో వేసి మిక్స్ చేసి స్ప్రే చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అలాగా ఈ ప్రోడక్ట్ కాదు, మన దగ్గర ఇంకా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. ప్రజెంట్ డిస్ప్లేలో ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కెమికల్ యూజ్ చేయడం తగ్గించండి. కెమికల్ యూజ్ చేయడం తగ్గించి ఆర్గానిక్గా మారండి. ఆర్గానిక్గా మారడం వల్ల చాలా యూజ్ ఉంది. మన ఆనంద్ అగ్రోకేర్లో మీకు మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి. కావాలంటే ప్రతి ఒక్కళ్ళు నా కాంటాక్ట్ నెంబర్, నా పేరు రమేష్, 9182653300 నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. మన ఆనంద్ అగ్రోకేర్ నుంచి 100% మీకు సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.